హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య ఇన్స్టా ఫీడ్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ చూసినా ఈ రైస్ బౌల్స్ అనేది తెగ చూపించేస్తున్నారు. చూడ్డానికి కూడా ఎమ్మీగా టేస్టీగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేనైతే పన్నీర్ రైస్ బౌల్ ట్రై చేద్దామని చేస్తున్నాను. నేను చేసింది ఫస్ట్ టైం అనమాట, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్లా కానీ స్లైసెస్లా కానీ కట్ చేసి ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మనము చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్కి క్యూబ్స్కి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ కోసం గీ యాడ్ చేసి ఇందులోనే చిన్నగా కట్ చేసిన గార్లిక్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ జరిగిపోయింది, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. బట్ టేస్ట్ అయితే బాగుండింది. సో ఇంక ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనము రైస్ వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవడమే. ఇంకా రైస్ పక్కన తీసుకొని సేమ్ బౌల్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. పన్నీర్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం అయితే రైతా ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగుని బాగా విస్క్ చేసి కొంచెం జీరా పౌడర్, సాల్ట్ అండ్ కీరా యాడ్ చేశాను. మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ ఫీల్ రావడానికి కోసం ప్లేట్ని మంచిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ పెట్టేసి పన్నీర్ క్యూబ్స్ అండ్ రైతా యాడ్ చేసుకొని 3 కలిపి తింటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.